దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయిచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. ప్రభునందు ప్రియులారా, చాలా మంది మనష్షే అనే పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ మనష్షే అనేది ఒక గుడ్ నేమ్ కూడా. మనష్షే అనేది ఒక బ్యాడ్ నేమ్ కూడా. మనష్షే అనేది గుడ్ నేమ్ ఎలాగంటే యోసేపు కుమారుడైన మనష్షే. యోసేపు కుమారుడైన మనష్షే అనే పేరు గుడ్ నేమే. అయితే హిజ్కియా కుమారుడైన మనష్షే అనేది బ్యాడ్ నేమ్. అందుకనే మనష్షే అనే పేరు పెట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. మనష్షే అంటే అర్థం ఏందంటే మరచుట అని అర్థం. మనష్షే మరచుట అనే అర్థము కలిగినవాడు. ఇంతకీ ఆదికాండంలో ఆదికాండంలో మరచుట అనే విషయాన్ని మనం చూద్దాం రండి. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 41వ అధ్యాయం వచనం 51. 41, 51. మనష్షే అప్పుడు గుడ్ నేమ్ యోసేపు అనే దాన్ని మనం విందాం ఫస్ట్. అలాగే మనష్షే బ్యాడ్ నేమ్ అనేది కూడా మనం విందాం. చదవండి. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్టు చేస్తానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. పుట్టినట్లు మరచుట. ఇక్కడ చూడండి, యోసేపు అభివృద్ధి చెందటానికి గల మూలం ఏంటి? యోసేపు అభివృద్ధి చెందటానికి గల మూలం. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. అభివృద్ధి. యోసేపు అభివృద్ధి చెందటానికి గల మూలం ఏందంటే యోసేపుకు పుట్టిన మొదటి కుమారుడి పేరు మనష్షే. కొన్ని మనం మర్చిపోతే అభివృద్ధి చెందుతాం. అందులో మనము ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే పాప జ్ఞప్తి గల మనస్సాక్షి మనకు లేకపోతే మనము స్వాస్థ్యాన్ని పొందుతాం. సో ఎఫ్రాయిం అంటే స్వాస్థ్యం. మనష్షే అంటే నేను పాపిని అనే స్థితి మర్చిపోవటం. ఎందుకంటే తీతు పత్రిక 3:6లో ఏముంది? స్థితిస్థాపకమైన స్నానం అనే మాట ఉంది. స్థితిస్థాపకమైన స్నానం. యువకిరణ్, నువ్వు రెఫరెన్స్‌లు రాయి. రాసి ఏం చేస్తావంటే దాన్ని ఫోటో తీసి నాకు వాట్సాప్‌లో పెట్టు. నువ్వు ఎన్ని రెఫరెన్స్‌లు నేను చెప్పానో అవి రాసి మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఈలోగా స్కూల్‌కెళ్ళిపోతే ఎళ్ళిపో. ఎక్కడి వరకు రాసావో అది నాకు ఫోటో పెట్టు. ఓకే. రైట్. రెఫరెన్స్‌లన్నీ రాయి నువ్వు. రైట్, జాగ్రత్తగా వినండి. ఎఫ్రాయిం అంటే స్వాస్థ్యం. మనష్షే అంటే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి. దీని మీద థామస్ వాక్యం అని చెప్పాడు. హైదరాబాద్‌లో పరిచర్యలో మనష్షే అంటే ఏంటి? ఎఫ్రాయిం అంటే ఏంటి? అనే వివరాలు చెప్పాడు. అయితే నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనము రక్షణ ద్వారా ఒక స్థితిస్థాపకమైన స్నానం పొందాం. ఆ స్థితి ఏంటంటే రోమా 5:11 సమాధాన స్థితి. ఆ స్థితి ఏంటంటే పరలోకమందున్న పౌరస్థితి. ఆ స్థితి ఏంటంటే రోమాపత్రిక 7:6 ఆత్మానుసారమైన నవీన స్థితి. ఈ స్థితిని మనం పొందిన తర్వాత పూర్వ స్థితిని మనం మర్చిపోవాలి. దానిని ఏమన్నాడంటే కల్మషము తోచని మనస్సాక్షి కలిగి ఉండటం అన్నాడు. కాబట్టి యోసేపు అభివృద్ధి చెందటానికి గల కారణం ఏంటంటే సమస్త బాధను తనకు కలిగిన ఇంటివారి అందరిని కూడా ఆయన మర్చిపోయాడు. దీన్ని నేను ఇలా కూడా జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని వాళ్ళు మర్చిపోయారు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు వారు ఏ దేశం ఏ నుండి దేశంలో వచ్చిరో నుండి వచ్చారు ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. చదవండి. 16 అయితే చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా
పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం స్థిరపరిచి ఉన్నాడు. సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి, ఈ 2 వచనాల్లో మనష్షే అంటే 15వ వచనం, ఎఫ్రాయిం అంటే 16వ వచనం. వీళ్ళు పూర్వమందు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశాన్ని వీళ్ళు మర్చిపోయారు. వారు కనాను దేశంలో గుడారాలలో నివసిస్తూ వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు. దాని ఫలితం ఏంటి? వీళ్ళు ఇలా ప్రవర్తించటం వల్ల పట్టణము కట్టబడే అవకాశం వచ్చిందనమాట. ఆ పట్టణమే పునాదులు గల పట్టణం. సో, పునాదులు గల పట్టణం కట్టబడాలంటే మనం ముందున్న దేశాన్ని మనం మర్చిపోవాలి. యోసేపు తన యొక్క బాధను మర్చిపోయాడు. ఎఫ్రాయిం అనే అనుభవంలో ఫలించాడు, అభివృద్ధి చెందాడు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు పూర్వం వాళ్ళున్న దేశాన్ని మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒక పట్టణం నిర్మించబడటానికి వాళ్ళు కారణంగా ఉన్నారు. అలాగే మన జీవితాల్లో కల్మషం తోచని మనస్సాక్షి ఉంటే మనం ఒక పట్టణం వలె నిర్మించబడతాం. మనము యోసేపు వలె ఫలిస్తాం. మనం యోసేపు వలె ఫలిస్తాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. పవర్ పోయింది. నా ముఖం అయితే మీకు కనపడిద్ది. మనం అభివృద్ధి చెందాలంటే కొన్ని మనం మర్చిపోవాలి. దానికి ఒక సీక్రెట్ చెప్తాను. మర్చిపోవటం అనేది కూడా ఫలమే. మర్చిపోవటం అనేది కూడా ఫలమే. మర్చిపోవటం ఫలం అని ఎలా చెప్పొచ్చంటే, ఇప్పుడు మనష్షే ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు కదండీ! యోసేపుకు తన భార్యకు వివాహ బంధం ద్వారా దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరే మనష్షే. బిడ్డలు పుట్టడాన్ని ఏమంటారు బైబిల్‌లో? గర్భ ఫలం అంటారు. అంటే మనష్షే ఎవరు? ఫలం. మనష్షే ఫలం. మనష్షే అంటే అర్థం ఏంటి? మరుచుట. అయితే మనష్షే అనే ఫలం, మరుచుట అనే ఫలం దేవుడు మనకిస్తాడు. కొన్ని మనం మర్చిపోవాలి. మర్చిపోవుట అనే ఫలాన్ని మనం పొందాలి. ఎందుకంటే కొన్ని మనం ఎంత ట్రై చేసినా మనం మర్చిపోలేం. అయితే నేనిక్కడ ఒక విషయం చెప్పాలి. కానీ కొన్ని మనం మర్చిపోకపోతే అభివృద్ధి చెందలేం. డోర్ దగ్గరికేసి. కొన్ని మనం మర్చిపోవాలి. కొన్ని మనం మర్చిపోకపోతే మనం అభివృద్ధి చెందలేం. కానీ ఎలా మర్చిపోగలం? నేనిలా చెప్తాను. ప్రభువు యొక్క బల్లలో పాలుపుచ్చుకోవడం ద్వారా కొన్ని మనం మర్చిపోగలుగుతాం. ప్రభువు బల్లలో పాలుపుచ్చుకునేటప్పుడు మనం ఇలా చెప్తాం గదా! ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం. 11:23 కొరింథీ మొదటి పత్రిక. 2 ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. 11:25. సో, ఈ 2 వచనాల్లో మనం ఏం చెప్తున్నామంటే, ఆయన శరీరం ద్వారా మొదటి నిబంధన కొట్టివేయబడింది. రెండవది ఆయన రక్తము ద్వారా క్రొత్త నిబంధనలో మనం ప్రవేశించాం. సో, ఇక్కడ ప్రభువు వల్ల మనం తీసుకుంటున్నప్పుడల్లా మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వి ఆర్ రిమెంబరింగ్ అవర్ న్యూ స్టేట్. వి ఆర్ రిమెంబరింగ్ అవర్ న్యూ పొజిషన్. మనం మన యొక్క క్రొత్త స్థితిని, స్థాపించబడిన క్రొత్త స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ప్రభు బలలో మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? మన దేహము నిర్మించబడుట. అంటే స్వస్థత కలగటం. అందుకనే గదండీ! ఆహ్, మనం కొరింథీ మొదటి పత్రిక 11 అధ్యాయం 29లో ఏం చదువుతాం? ఇందువలనే మీలో అనేకులు రోగులు, బలహీనులు, చాలామంది నిద్రించారు అని పౌలు గారు చెప్పారు. వాళ్ళెందుకు చనిపోయారు? ఎందుకంటే వాళ్ళు ప్రభు బలను వివేచించి తినలేదు కాబట్టి. ప్రభు బలను వివేచించి తినకపోతే దేవుడు చంపేత్తాడా? కాదు. జాగ్రత్తగా వినండి. ప్రభు బలను ఎందుకిచ్చాడు? ఆయన మరణాన్ని ప్రచురించటానికి. ఆయన మరణంలో ఏం జరిగిందంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. కొరింథీ మొదటి పత్రిక 11:23లో దీన్నేమని రాశాడంటే, మీ కొరకు విరువబడిన శరీరం. విరువబడిన అనే మాట యొక్క అర్థం ఏందంటే, ఆయన వీపు మీద కొరడాలతో కొట్టినప్పుడు ఆయన వీపు మన కొరకే విరిగిపోయింది. ఆయన శరీరం విరిగిందన్నమాట. కాబట్టి ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలిగింది. ఇప్పుడు కొంతమంది దాన్ని వివేచించి తింటలేదు గాబట్టి, వాళ్ళింకా రోగంలోనే ఉన్నారు. వాళ్ళింకా బలహీనతలోనే ఉన్నారు. వాళ్ళింకా మరణపు పరిస్థితిలోనే ఉన్నారు. నిన్న నేను జెప్పాను గదా! రోగం గాని, బలహీనతలు గాని కడవరి శత్రువు గాదు. అంటే అర్థమేంటి? ప్రభువు వచ్చేలోపు వీటన్నిటిని మనం కాళ్ళ క్రింద తొక్కేయాల. కాబట్టి ఏది కూడా ఎక్కువ సేపు ఉండగూడదు. కాబట్టి విశ్వాసులకు లోకంతో పాటు శిక్షా విధి కలగకూడదు అని అక్కడ రాశాడు. అంటే లోకం ఈరోజు ఏ రోగాలతో అయితే సఫర్ అవుతుందో బిలీవర్ వాటిని అధిగమించగలడు. ఎందుకంటే మనకు స్వస్థత అనేది స్వాస్థ్యం. స్వస్థత అనేది మనకు వాగ్దానం. పేతురు మొదటి పత్రిక 2:25, 24 మీరు చదివితే
ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి అన్నాడంటే అర్థం ఏంటి? ఆయన మరణం ద్వారా మనం స్వస్థతకు వారసులమయ్యామని అర్థం. అయితే మీరు వినండి, ప్రభువు బల్లలో మనం వివేచించి తినకపోవటం వల్ల మనం మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. మీలో ఎంతమంది ప్రభువు బల్లను ప్రతి ఆదివారం తీసుకుంటున్నారు సంఘంలో? మీకందరికి ఇలా చెప్తున్నాను. వివేచించి తినండి. ఇది నా కొరకు విరవబడిన శరీరం అని వివేచించండి. ఇది నా కొరకు చిందించబడిన రక్తం వలన క్రొత్త నిబంధన. సింపుల్ మెసేజ్ చెప్తాను ప్రభువు బల్ల గురించి అందరూ వినండి. పాత్ర ఏం చెప్తుందంటే యూ ఆర్ జస్టిఫైడ్ అని చెప్తుంది. నువ్వు నీతిమంతుడు అని చెప్తుంది. చెప్తూ ఏం చెప్తుందంటే యూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ది హీలింగ్ అని చెప్తుంది. అంటే విరవబడిన శరీరానికి నువ్వు వారసుడవు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు అని చెప్తుంది. అది జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నాం. ప్రభువు బల్ల ఎవరు ఎలా ఇచ్చినా నువ్వు మాత్రం అలాగే తిను. ప్రభువు బల్ల ఎవరు ఎలాగిచ్చినా నువ్వు అలాగే తిను. అలా తినటం నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ దేహంలో స్వస్థతను నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఎందుకు చూస్తావంటే ఆయన పొందిన గాయాలు మనకు స్వస్థత. కొంతమంది తెలియక అక్కడ ఈ వ్యాఖ్యానం చేస్తారు. ఇంటర్ప్రిటేషన్. ఆ ఇంటర్ప్రిటేషన్ ఏందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని ఈ వచనాన్ని దానికి లింకప్ చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే కంటెక్స్ట్ అనేది కింగ్ లాంటిది. ఆ కంటెక్స్ట్ మీరు ఫాలో అవ్వండి. 2:24లో ఏముంది? మనం పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించున్నట్లు అని వ్రాసాక, ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత అన్నాడు. అంటే హృదయ రోగానికి సంబంధించిన వచనం ఆల్రెడీ రాసేసాడు. హృదయ రోగానికి సంబంధించిన రిఫరెన్స్ ఏంటి? హృదయం చాలా ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? ఆ వ్యాధి ఏంటని చెప్తారు? పాపం అని చెప్తారు. మరి పాపానికి ఆల్రెడీ రిఫరెన్స్ ఏం రాసాడు? మనం పాపం విషయమై చనిపోయి, నీతి విషయంలో జీవం కలిగి ఉన్నామని రాసేసాడు. నెక్స్ట్ చెప్పిన స్వస్థత స్పిరిచ్యువల్ హీలింగ్ కాదు. ఆధ్యాత్మిక స్వస్థత కాదు. తణుకులో ఆహ్, మన కాన్ఫరెన్స్ జరిగింది గదా! మనం ఒక అనౌన్స్‌మెంట్ చేసాం పాంప్లెట్‌లో. పాంప్లెట్‌లో ఒక అనౌన్స్‌మెంట్ చేసాం. ఆ అనౌన్స్‌మెంట్ ఏందంటే, ఆరాధనా క్రమం తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ రండి అన్నాం. ఒక బ్రదర్ వచ్చాడన్నమాట. ఒక బ్రదర్ వచ్చాడు. ఆరాధనలో పాల్గొన్నాడు. నాకు మీటింగ్స్ అయ్యాక ఒక క్వెషన్ అడిగాడు నన్ను. బ్రదర్, ఆరాధనా క్రమం నేర్చుకుందామని వచ్చాను. అయితే మీరు ప్రభువు బల్లలో వర్తమానం చెప్తూ ఆయన పొందిన గాయం చేత స్వస్థత అన్నారు కదా! మరి ప్రభువు బల్ల దగ్గర శరీర సంబంధమైనవి మాట్లాడకూడదు కదా! అని అడిగాడు. నేనప్పుడు ఆయన్ని ఒక క్వెషన్ అడిగాను. ఏమడిగానంటే, రోగం అనేది ఆత్మకు సంబంధించిందా? శరీరానికి సంబంధించిందా? అని అడిగాను. అంటే దాని యొక్క రూటు స్పిరిచ్యువల్ ఆహ్, దానికి సంబంధించిందా? ఖచ్చితంగా శరీరానికి సంబంధించిందా? అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, శరీరానికి సంబంధించిందా అన్నాడు. రాంగ్ అని చెప్పాను. ఎందుకంటే, అసలు రోగం అనేది స్టార్ట్ అయింది దేనివల్ల? పాపం వల్ల స్టార్ట్ అయింది. పాపం అంటే అర్థమే పాపం వల్ల రోగం ఎలా వచ్చింది? పాపం వల్ల ఆదాము ఎప్పుడైతే దేవుని నుంచి వేరయ్యాడో, అప్పుడు దాని ఫలితాల్లో రోగాలొచ్చాయి. సో, అంటే రోగాలకు మూలం ఎక్కడ జరిగింది? ఆత్మలోనే జరిగింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నుండి మన ఆత్మ వేరైందో రోగాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి దీని రూట్ ఆత్మలో ఉంది. కాబట్టి కానీ దాని యొక్క ఫలితాలు ఎక్కడ అనుభవిస్తున్నాం? దేహంలో అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు స్వస్థత అనేది ఆరోగ్యం అనేది వాస్తవంగా శరీరంలో మనం చూస్తున్నాం గానీ దాని యొక్క రూట్ ఖచ్చితంగా స్పిరిట్‌లో ఉంది. అందుకనే గదండీ! ఆరోగ్యకరమైన బోధన ఎందుకన్నాడు? మన ఆత్మకు ఆరోగ్యకరమైన వర్తమానం వింటే ఆటోమేటిక్‌గా ఆరోగ్యం మన దేహంలో మనం ఫలిస్తాం. ఇది చెప్పగానే అతడు చాలా సేపు నిజమే గదన్నా! నేనిలా అనుకున్నాను. ఇలాగ ఎందుకు అనుకున్నానంటే ఆయన కొన్ని విషయాలు జెప్పాడు. సరే ఫైనల్‌గా ఏందంటే, మీరు ప్రభువు బల్లను వివేచించి తినండి. కొన్ని బాధలు కూడా మీరు మర్చిపోతారు. కొన్ని పరిస్థితులు కూడా మీరు మర్చిపోతారు. మర్చిపోవాలి. ఎందుకంటే, మర్చిపోకపోతే మీరు కృంగిపోతారు. మీరు కృంగిపోతే మీరెప్పుడు అభివృద్ధి చెందుతారు? సౌలు రాజుగా ఉండకుండా, తనకిచ్చిన అభిషేకాన్ని గౌరవించుకోకుండా, తన సింహాసనం యొక్క విలువ తెలియకుండా ప్రవర్తించాడు. ఎవరేడ్చారు చెప్పండి సౌలు విషయంలో? సౌలు తన సమయ అభిషేకాన్ని, తన సింహాసనాన్ని, తన అధికారాన్ని విస తను సమయలు ఇష్టమొచ్చినట్లుగా చేశాడు. సౌలు విషయంలో సౌలు ఇలా చేశాడని ఎవరేడ్చారు? సమయలే సమూయేలు ఏడ్చాడు. 16వ అధ్యాయం మీరు చదవండి. సమూయేలుతో దేవుడేం మాట్లాడాడో తెలుసా? "నువ్వు ఇంకా ఎంతకాలం ఏడుత్తావు? నువ్వు ఫస్ట్ ఏడు పాపి. నీ కొమ్మును తైలంతో నింపు. వెళ్లి దావీదుని అభిషేకించు" అన్నాడు. నేను ఒక చిన్న క్వెషన్ అడుగుతాను. మీరు ఆన్సర్ చెప్పండి. దావీదు చాలా మంచోడని మీరందరూ అనుకుంటున్నారు గదా! కానీ నేను దావీదులో కోణం మీకు చూపిస్తానిప్పుడు. దావీదు చాలా మంచోడైతే,
ఎప్పుడు కూడా సౌలును చంపకూడదు అని అన్నవాడైతే, సౌలు తరుముతున్న దినాల్లో కూడా సౌలు వస్త్రాన్ని కోసాడు తప్ప సౌలుని ఏది చేయని వాడైతే, నాయనా దావీదా నేను నీకు దొరికాను. కానీ నువ్వు నన్ను చంపలేదురా అని సౌలు అన్నాడు గదా! మరి దావీదు అంత మంచోడైతే, సౌలు రాజుగా ఉన్న దినాల్లో సమూయేలొచ్చి దావీదుని అభిషేకిస్తే, దావీదు ఎందుకు ఆపలేదు? అది నా క్వెషను. దీనికి మీరు నాకు ఆన్సర్ చెప్పొద్దు. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మీరెప్పుడు ఇది ఆలోచన చేసి ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఏంటంటే నిజంగా దావీదు అప్పటికే సౌలు దగ్గర ఆహ్, పని చేస్తున్నాడు. లేదా సౌలు ఎవరో దావీదుకు కొంచెం తెలుసు. రాజుగా తెలుసు. మా రాజు సౌలే అని తెలుసు. మరి అలాంటప్పుడు సమూయేలు వచ్చి అభిషేకిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా దావీదు "నువ్వు నన్నెందుకు అభిషేకిస్తున్నావు? సౌలు ఉన్నాడు గదా!" అని ఎందుకు అడగలే? ఆ కోణాన్ని గూడా మీరు ధ్యానం చేయండి. విషయం ఏందంటే, సమూయేలు ఏడుస్తున్నాడు. రోమాపత్రిక 9:1లో పౌలు గూడా ఏడుస్తున్నాడు. పౌలు ఎందుకు ఏడుస్తున్నాడు? అరే! నా సహోదరులు, నా స్వకీయులు, నా రక్త సంబంధులు ఈ ఏర్పాటేంటో అర్థం గాక ప్రభువుని విసర్జించారని ఏడుస్తున్నాడు. నేను ఇశ్రాయేలీయుల కొరకు మానని వేదన, బహుదుఃఖం కలిగున్నాను. 10:1లో ఏమన్నాడు? నేను వారి కొరకై ప్రార్థన చేస్తున్నాను, హృదయాభిలాష కలిగున్నానన్నాడు. అయినా కూడా దేవుడేమంటున్నాడు? నువ్వు అన్యజనులకు అపోస్తలుడుగా ఉండు అని చెప్పాడు. గలతీ 2:9. నువ్వు అన్యజనులకు అపోస్తలుడుగా ఉండు. సమూయేలుకి ఏం చెప్పాడు? నువ్వు సౌలు గురించి ఇంక ఏడవకు. నువ్విప్పుడు వెళ్లి దావీదుని అభిషేకించని చెప్పాడు. అంటే కొన్ని మనం మర్చిపోలేక ఏడుస్తూ ఉంటాం. కొన్ని మనం మర్చిపోలేక బాధపడుతూ ఉంటాం. మరి ఇలా కృంగిపోతే ముందున్న విషయాలు ఎవరు చూస్తారు? మీరు కూడా గమనించండి. యోహాను చనిపోయినప్పుడు యేసుప్రభు ఏం చేశారో తెలుసా? యోహానుని ఎవరైతే పాతిపెట్టారో వాళ్ళొచ్చి యేసుప్రభుకి చెప్పారు. ఏమనంటే, "యోహాను చనిపోయాడు. మేము యోహానుని పాతిపెట్టొచ్చామని." అప్పుడు యేసుప్రభు ఏం చేశారు? మీరు చదవండి బైబిల్‌లో ఏముంటదంటే, ఆయన అరణ్య ప్రదేశమునకు ఒంటరిగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ బాధను ఆయన ఆ దుఃఖాన్ని ఆయన అక్కడ ఒక్కడే ఉండి ఏడవటానికెళ్ళిపోయాడు. కానీ మీకు తెలుసా? ఆయన అక్కడ ఒంటరిగా ఏడవటానికెళ్తే, జనసమూహములు ఆయన వెతుక్కుంటూ అక్కడికెళ్లారు. సాధారణంగా మనం ఎప్పుడైనా ఏడుస్తూ బాధగా ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరికొచ్చి బ్రదర్ ఈరోజు మా ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీరు వాక్యం అందించాలంటే, లేదా నా మనసేం బాలేదు. నా పరిస్థితి ఏం బాగోలేదు. కొంచెం నేను కృంగిపోయి ఉన్నాను. నాకు కొన్ని పరిస్థితులు జరిగాయి. నేనిప్పుడొచ్చి నేను వాక్యం చెప్పలేను అని చెప్పొచ్చు. కానీ యేసుప్రభు ఏం చేశారండి? 3 దినాలు వారికి వాక్యం బోధించాడాయన. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఎంతమందొచ్చారో మీరు చూడండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజన సమూహములు ఆయనను వెతుకుతూ వచ్చారు. కానీ ఆ సందర్భం ఏ సందర్భం అనుకున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను అప్పుడు చనిపోయాడు. ఈయన అరణ్యానికి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ ఏడవటానికి ఆయన లేదా అక్కడ బాధపడడానికి వెళ్ళాడాయన. కానీ ప్రభు ఆయన ఆహ్, ప్రభు ఆత్మ మన ప్రభువును ఆయన ఏం చేశాడంటే, "నువ్వు ముందున్న పరిచర్యకు వెళ్ళిపో" అని చెప్పి బలవంతంగా పరిచర్యలోకి నడిపించాడు. నాలుగవ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్. మోషే చనిపోయాడు. మోషే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడు. 6,00,000 వీరులను చాలా అద్భుతంగా నడిపించినవాడు. కానీ వాళ్ళు మోషే మీద చాలా సార్లు తిరుగుబాటు చేశారు. యవ్వన వయసులో యెహోషువ ఉన్నాడు. మోషే చనిపోయాడు. ఇప్పుడు యెహోషువ ఇటువంటి పరిస్థితిలో ఉండగా దేవుని వాక్యం యెహోషువకొచ్చింది. ఏమనొచ్చిందంటే, "నీవు లేచి" అనే మాటొచ్చింది. అంటే సౌలు సందర్భంలో దావీదును లేపాడు. బాప్తిస్మిచ్చి యోహాను సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుని లేపాడు. మోషే సందర్భంలో యెహోషువను లేపాడు. ఈ సందర్భాల్లో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఐదవ ఉదాహరణ. తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని రిక్తురాలుగా నయోమి తిరిగి బెత్లెహేముకొచ్చింది. చాలా అవమానాన్ని ఆమె ఎదుర్కొంటుంది. ఆ సందర్భంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం ఆరంభ వచనాల్లో నయోమితో రూతు ఇలా చెప్తుంది. నయోమి చాలా రిక్తురాలుగా వచ్చింది. చాలా అవమానంతో ఉంది. అప్పుడు రూతు ఇలా చెప్తుంది. నేనెక్కడికైనా వెళ్లి పరిగె ఏరుకుంటాను. లేదా ఎవని వల్ల కటాక్షం పొందుతానో ఆ పొలానికి నేను వెళ్తానని చెప్పింది. అంటే వీళ్ళు చాలా దుఃఖంలో చాలా స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. అన్నలందరూ కలిసి గుంటలో పడేసి, యోసేపును అవమానపరిచి, యోసేపును అమ్మివేస్తే, ఇంత దుఃఖంలో యోసేపు ఒక దేశంలో అభివృద్ధి చెందాడంటే, దానికి గల కారణం ఏంటి? తనకున్న సమస్త బాధను ఆయన మర్చిపోగలిగాడు. బాధలు మర్చిపోవటం అనేది దేవుడిచ్చే ఫలము అని మీరు తెలుసుకోండి. కాబట్టి కొన్నింటిని మనం మర్చిపోవాలి. అవి మన మనస్సుకు గుర్తొస్తున్నప్పుడు వి హావ్ టు పార్టేక్ ఇన్ ద కమ్యూనియన్. మనము ప్రభువు బలలో పాలు పుచ్చుకోవాలి. ఇంటి దగ్గర కూడా వ్యక్తిగతంగా, పర్సనల్‌గా ప్రభు బల్ల మనం తీసుకోవచ్చు. కానీ ఆదివారం మాత్రం సంఘములో ప్రభు బల్ల ఉండగా మనం వేరొక బల్ల పెట్టకూడదు. ఈ వర్తమానం మనం ఆల్రెడీ
నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములో భాగంగా మనం చెప్పుకున్న వర్తమానం అది. సో, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు బల్లను మనం తీసుకునేటప్పుడు, మనం మన యొక్క బాధను, వీటన్నిటిని మర్చిపోయే ఫలితం ప్రభువు మనకిస్తాడు. సో, యోసేపు ఫలించెడు కొమ్మ అని ఉంది గదా! అందులో ఒక ఫలం ఏంటనుకున్నారు? మరుచుట. మరుచుట అనే ఫలం మనకు చాలా అవసరం. మర్చిపోవలసిన దాన్ని మర్చిపోవాలి. మర్చిపోకూడని దానిని మర్చిపోకూడదు. సో, ఇప్పుడు మనం ఇంకొక మనష్షే దగ్గరికొస్తున్నాం. ఈ మనష్షే ఎవరంటే, ఈ మనష్షే హిజ్కియా మరియు హెప్సీబా యొక్క కుమారుడనమాట. హెప్సీబా అంటే అర్థం ఏంటి? ఇష్టురాలు అని అర్థం. ఇష్టురాలికి పుట్టినోడు ఎలా ఉన్నాడు? ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తున్నాడనమాట. చూడండి, మీరు గమనిస్తే ఈ అధ్యాయంలో మనష్షే విగ్రహారాధన చేశాడు. ఎంత దారుణంగా విగ్రహారాధన చేశాడంటే, తన తండ్రి పడగొట్టినవన్నీ నిలబెట్టేశాడు. ఇంకా చెప్పాలంటే అసలు యెరూషలేములో మందిరంలో కూడా ఈయన బలిపీఠాలు కట్టించాడు. అలాగే మందిరానికి ఉన్న 2 శాలల్లో కూడా ఈయన విగ్రహాలు పెట్టాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. విగ్రహారాధన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన రెండో పత్రిక చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చదువు. 1-9. పేతురు రాసిన రెండో పత్రిక 1-9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. రైట్. ఈ వచనంలో పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మనం మర్చిపోకూడదు. అంటే ఏది మర్చిపోవాలో చెప్పుకున్నాం ఇంతవరకు. అది వాస్తవంగా యోసేపు కుమారుడైన మనష్షే జీవితంలో. ఏది మర్చిపోకూడదో చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇది హిజ్కియా కుమారుడైన మనష్షే విషయంలో. సో, మనష్షే విగ్రహారాధన చేయడానికి గల మూలం ఏందంటే, మనష్షే ఏది మరవకూడదో అది మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ఇలా చెప్పనా? అసలు వాళ్ళ డ్యాడీ నడిచిన అడుగుజాడలే మర్చిపోయాడు. వాళ్ళ డ్యాడీ ఆయనకి ఎంత దూరంలో ఉన్నాడు? కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని తరాల క్రితం లేడు గదా! ఆయన చాలా క్లోజ్‌గా తన తండ్రిగా ఉన్నాడు. ఆయన నడిచిన అడుగుజాడలన్నీ ఈయన చూసాడు. కానీ మర్చిపోయాడనమాట. సో, ఎవరైతే పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతారో, వాళ్ళు గ్రుడ్డివారైపోతారనే మాట ఈ ఉదయకాలం మనం గమనించాం. ఎంత గ్రుడ్డోళ్ళం అయిపోతామంటే, నాన్న చేయని పనులు ఈయన జేశాడు. వాళ్ళ డ్యాడీ చేయని పనులు చేశాడు. రెండోది చెప్పండి. దూరదృష్టి లేని వాళ్ళయిపోతారు. దూరదృష్టి ఏంటి? మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళ నాన్నగారు పరిపాలన చేస్తున్నప్పుడే ఒక హెచ్చరిక యెషయా నుంచొచ్చింది. ఏంటా హెచ్చరిక? "నువ్వు నీ ఇంటిలో ఏది మరుగు చేయక అంతా బబులోను నుంచొచ్చిన వారికి చూపించావు గదా! బబులోను రాజు రాబోతున్నాడు. యెరూషలేము మీదకి రాబోతున్నాడు. యెరూషలేములో ఉన్న యూదా వారిని చెరలోనికి తీసుకెళ్తాడు. యూదులందరిని నపుంసకులుగా చేస్తాడు." ఇది ఆల్రెడీ ఒక హెచ్చరికొచ్చింది. దూరదృష్టి ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ హెచ్చరికను బట్టి జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు. కానీ ఈయనకి దూరదృష్టి లేదు గదా! ఎందుకంటే తన పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయిన వారు దూరదృష్టి కోల్పోతారు. నేను ప్రశ్న అడుగుతాను. అదృశ్యమైనవేంటి? నిత్యములు. దృశ్యమైనవేంటి? అనిత్యములు. మనం దేని మీద మనసు పెట్టమన్నాడు ఫిలిప్పీ పత్రికలో? కొరింథీ రెండో పత్రిక 4వ అధ్యాయంలో ఏం రాశాడు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని రాశాడు 18లో. మరి ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడు? ఏవి నిత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచుకోండి అని చెప్పాడు కదండి. రిఫరెన్స్ చదువుతున్నాను నేను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. సో, మనం దేని మీద ధ్యానం పెట్టుకోవాలో ఇక్కడ చెప్పాడనమాట. ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి న్యాయమో. ఇందులో మాన్యం అంటే అర్థం ఏందంటే నిత్యం ఉండేవని అర్థం. నిలిచి ఉండేవని అర్థం. సో, మన మనసు దేని మీద పెట్టాలి? నిత్యమైన వాటి మీద పెట్టాలి. మీకోటి చెప్తాను. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. మీకు ఆ ఉపమానం తెలుసనుకుంటాను. ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉంటాడు. ఒకరోజు ఏమైద్దంటే లెక్కలు అడగటం స్టార్ట్ చేస్తాడు. ఈ లెక్కల్లో ఇప్పుడు మనోడికి ఏమర్థమైద్ది? నా ఉద్యోగం పోతదని తెలుసు. ఉద్యోగం పోతదని తెలిసినోడు ఏం చేశాడు? ఈ ఇంటిలో నుంచి నేను బయటికెళ్తే ఎవరో ఒకరు నన్ను ఏదో ఒక ఇంట్లో పనికన్నా పెట్టుకోవాలని చెప్పి రుణస్థుల యొక్క రుణాన్ని తగ్గించి వాళ్ళకి రాసి పంపించేశాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, "ఈ లోక సంబంధులు ఇంత తెలివిగున్నారు" అని చెప్పాడనమాట ఆ సందర్భంలో. నేను గూడా ఏం చెప్తున్నానంటే,
మనం తాత్కాలికమైన వాటిని చూసుకొని మనం వెళ్ళిపోతాం కానీ అసలు నిత్యమైనది ఏంటి, దాంతో మనం ప్రయాణం చేయాలి. నిత్యంగా ఉండేది దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు విగ్రహాలు పెట్టేశాడు. ఇప్పటికిప్పుడు బలిపీఠాలు కట్టేశాడు. ఎంతో ఇష్టం వచ్చినట్టు చిన్నాభిన్నం చేసేసాడు. వాళ్ళ నాన్న చేసిన ప్లాన్‌లన్నీ పాడు చేసేసాడు. ఇప్పుడు దూరదృష్టి ఉందా ఈయనకి? రేపొద్దున బబులోను రాజొస్తే యూదులందరూ చెరలోనికెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అనే భయముందా? ఇదంతా ఏంటంటే దూరదృష్టి లేకపోవటం గ్రుడ్డితనానికి కారణం. పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మనం మర్చిపోవటం. అసలు ఈ మరుపు ఎలా వస్తుంది? జాగ్రత్తగా వినండి. ఈ మరుపు ఎలా వస్తుందంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి మనం ఇలా చూస్తున్నాం. పాపము వలన కలుగు పాపము వలన కలుగు భ్రమ చేత హృదయాలు కఠినమవుతాయని చెప్పాడు. అంటే పాపము యొక్క పర్యవసానంలో ఒక పర్యవసానం చెప్తున్నా. కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఉంది. నేనొక కాన్సిక్వెన్స్ చెప్తాను. ఒక పర్యవసానం ఏందంటే విశ్వాసులమైన మనం పాపం చేస్తే గుర్తుపెట్టుకోండి, పాపం మనకు భ్రమను కలిగిస్తదన్నమాట. ఆ భ్రమ మన హృదయాన్ని కఠినపరుస్తది. ఆ హృదయ కాఠిన్యతని బైబిల్‌లో ఏమన్నాడంటే, మన పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మనం మర్చిపోవటం అని చెప్పాడు. కాబట్టి విశ్వాసులు పాపం చేయటం వల్ల నష్టంలో ఇదొక నష్టం. హెబ్రీ పత్రికలో చెప్పిన నష్టం ఇదే. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 15లో ఏమంటాడు? నీతి ప్రవర్తన గలవారై చెప్పండి. మేల్కొని పాపం చేయకుడి. నెక్స్ట్ ఏమన్నాడు? దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఈ సంగతులు వ్రాస్తున్నానన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయంలో. అంటే పాపం చేస్తే ఏం కాదు కదా అనుకునే వారితో మీరు సాంగత్యం చేయొద్దని అక్కడ రాశాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అనిన తర్వాత నెక్స్ట్ రిఫరెన్స్‌లో ఏం రాశాడు? మోసపోకుడి. ఆ! మీరు గలతీ పత్రిక 6, 7లోకి వెళ్ళిపోయారు. మోసపోకుడి దేవుడు విక్రయింపడ్డ అంటున్నారు. మోసపోకుడి, నీతి ప్రవర్తన గలవారై మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతికి ప్రవర్తన గలవారే పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదని రాశాడు. అర్థమైందండి మీకు? అంటే పాపం చేసే వాళ్ళకి జ్ఞానం లేదు. ఏ జ్ఞానం అంటే నేనిప్పుడు ఒక పాపం చేస్తున్నాను. దానివల్ల నా హృదయం కఠినమైతది. పాపం చేసే వాళ్ళ హృదయం కఠినమైతది. కఠినమైనప్పుడు ఈ హృదయ కాఠిన్యతతో నేను ఎవరిని తిరస్కరిస్తాను? మనం చదివిన వచనాల్లో ఏముంది? నీవు ఎవరిని తిరస్కరించుచున్నావు అనుందా లేదా? నువ్వు ఎవరిని తిరస్కరిస్తున్నావు? నాబాలు గురించి అబీగయీల్ ఏం చెప్పింది? అయ్యా మా ఆయన గారు మోటువాడండి. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. మోటుతనంతో ఏదో దావీదెవడు, యెష్షయి ఎవడు అన్నాడు. నేనిలా అడుగుతాను. దావీదు ఎవడు, యెష్షయి ఎవడు అని ఎవడు అని మాట్లాడావు కదా! దావీదు ఎవరండి? దేవుడు నియమించిన రాజు. అంటే నిత్యమైనదేది? దావీదే. కానీ ఇప్పుడు దావీదును నువ్వు తిట్టడానికి గల కారణం ఏంటి? సౌలు మీద ఉన్న అభిమానం గావచ్చు, లేకపోతే దావీదు శత్రువుల మీద ఉన్న అభిమానం గావచ్చు. సో, దావీదు శత్రువుల మీద ఉన్న అభిమానంతో దావీదుని వాడెవడు అని అంటాడనమాట. వాడెవడంటే అబీగయీల్ సపోర్ట్ చేయలే. భర్త చేసిన తప్పుని భార్య సపోర్ట్ చేయలే. భార్య వెళ్లి నా భర్త తెలియక పొరపాటు చేశాడని చెప్పి దావీదును క్షమాపణ కోరుకుంది. మీకు గూడా ఇలా చెప్తున్నా. పాపం అనేది మనకెంత హృదయ కాఠిన్యతను తెచ్చిద్దంటే, మన పూర్వపు పరిస్థితులు మనం మర్చిపోయేటట్టు చేసిద్ది. మనం ఎన్నో మేలులు పొందాం. పూర్వ పాపాలు శుద్ధి కలగటం అంటే యేసుప్రభు ఎంత మేలు చేశాడు? ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మివేతను అనుభవించాడు, మన కొరకు సిలువలో వేలాడాడు. ఆయన దిగంబరిగొన్నాడు, ఆయనను అపహసించారు, ఆయన అవమానపరిచారు. ఇంత కష్టపడిన ప్రభువునే ఆయన పడిన ప్రయాసనే మనం మర్చిపోయే పరిస్థితి పాపం తీసుకొనొస్తదనమాట. అందుకనే హెబ్రీ పత్రిక 6లో ఏమంటాడంటే, యేసుక్రీస్తును మరలా సిలువ వేయొచ్చు. ఆయనను బాహాటముగా అవమానపరచటం అని రాశాడు. హృదయ కఠినమైపోతే మనం ఎవరిని అవమానపరుస్తామనుకున్నారు? మనకెవరు మేలు చేశారో ఆ వ్యక్తిని మనం బహిరంగంగా అవమానం పరిచేస్తాం. హెబ్రీ పత్రిక 3లో హెచ్చరిక ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 6లో పరిస్థితి రాశాడు. 3లో హెచ్చరిక, 6లో దాని పరిస్థితి రాశాడు. 3లో హెచ్చరిక ఏంటి? పాపం చేస్తే మీరింకా చదవండి. హెబ్రీ పత్రిక 3 అధ్యాయం మీరు పర్సనల్‌గా మీరు చదవండి. అరణ్యములో ఆయన ఎవరి మీద కోపగించానని అక్కడ ఏం రాసాడు చెప్పండి ఎవరైనా చూడకుండా? మీకున్న ఐడియాని బట్టి. అరణ్యంలో 40 ఏండ్లు ఆయన ఎవరి మీద కోపగించాడు అని క్వెషన్ అడిగితే ఏం రాసాడక్కడ? పాపం చేసిన వారి మీద. పాపం చేసిన వారి రైట్ మీదనే. ఆన్సర్. మీరు చదివితే అక్కడేమన్నాడంటే,
అరణ్యంలో ఆయన 40 ఏండ్లు ఎవరి మీద కోపగించాడు? పాపం చేసిన వారి మీదే అన్నాడు. ఇంతకీ పాపం చేసినందుకు కోపగించాడా? కాదు. మీరు హెబ్రీ పత్రిక మళ్ళీ 3:11 చదువుకోండి. మీకు అర్థమైద్ది. ఆయన కోపగించింది ఎందుకంటే, వారు హృదయ కాఠిన్యతలోంచి ఆయన దూషించారు. హృదయ కాఠిన్యతలోంచి ఆయనకు విసుగు పుట్టించారు. హృదయ కాఠిన్యతలోంచి ఆయనకు కోపం పుట్టించారు. ఎందుకు కాఠిన్యత ఎక్కడి నుంచి వచ్చింది? పాపం చేయడాన్ని బట్టి వచ్చింది. అంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఏంటంటే సిన్ఫుల్ కాన్షియస్, అంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి లేదా హృదయ కాఠిన్యత. ఇది మనం ఇంతకు ముందు పొందిన మేలులన్నీ మర్చిపోయి మేలు చేసినోడికే మనం ఇప్పుడు ఎసరెడతాం అన్నమాట. ఆయన్నే బాహటంగా అవమానపరచడం. హెబ్రీ పత్రిక 3లో హృదయం కఠినమైపోయింది. హెబ్రీ పత్రిక 6లో ఏం చేస్తున్నారు? ఎవరైతే వారి కొరకు సిలువ వేయబడ్డారో ఆయననే మళ్ళీ అవమానంగా సిలువ వేసేస్తున్నారు. కొంతమంది పాటలు కూడా రాశారు దీని గురించి. ఏమనంటే, నేను నిన్ను మరలా సిలువేస్తున్నాను ప్రభు అని. మరి నువ్వు మరలా సిలువేస్తున్నానని నువ్వు నిజంగా పాట రాస్తే మళ్ళీ వేయకూడదు కదా! కానీ ఎందుకు వేస్తున్నావు? ఎందుకు వేస్తున్నావంటే నీ హృదయం కఠినమైపోతుంది. ఎందుకు హృదయం కఠినమవుతుందంటే అది పాపము యొక్క పర్యవసానం. అందుకనే పాపం అనేది చాలా తీవ్రమైంది. చాలా మంది పాపం అంటే లైట్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు. నేను మీకు గుర్తుందో లేదో ఒక విషయం చెప్పుకున్నాం మనం. ఆ విషయం ఏందంటే పాపం యొక్క తీవ్రత ఏంటో అర్థమయ్యేంత వరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసిన పౌలు గారు శిక్ష చేయబడ్డానికి అనుమతించాడు. రెండో పత్రికలో ఏం రాశాడు? ఈ శిక్షణ మీలో దోష నివారణకైన ప్రతివాదం పుట్టించింది అన్నాడు. అంటే ఇంతకు ముందు దాన్ని అవాయిడ్ చేసే అంతగా, దాన్ని ఎదిరించే అంతగా. ఓకే, హోప్ నెంబర్ 37 ఎవరండి? మీరేమన్నారు? నేనే అండి అన్నారా? నేనే గురువు అన్నారా? నేనండి పాస్టర్ గారు. మీరేనా? ఇప్పుడు వాక్యం వింటున్నారు మీరు? వీడియో గాని ఆఫ్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా ఇంతకుముందు? లేదు లేదండి. చేయలేదా? సరే వినండి. లేదండి. ఇప్పుడు నేను మీకు అందరికి ఒక విషయం చెప్తానండి. ఒక పాపం యొక్క తీవ్రత ఎంతగా మనకు అర్థం అవ్వాలంటే దాని విషయంలో మనం ప్రతివాదం చేయాలన్నమాట. ప్రతివాదం. అది రెండో పత్రిక 7వ అధ్యాయంలో రాశాడు. మీరు చదవండి. మీకు వాక్యం మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు తీసి తర్వాత చదవండి. ఈ శిక్షణ అంటే మీ కొరకు నేను చేసిన ఈ తర్ఫీదు మీలో 7 సంగతులు పుట్టించి అన్నాడు. అందులో ఒక సంగతి ఏందంటే దోష నివారణకైన ప్రతివాదం. దోష నివారణకైన ప్రతివాదం. అంటే ఇప్పుడు తప్పు ఎంత గొప్పదో మనకు అర్థమైతేనే అప్పుడు దాన్ని మనం దాని విషయంలో మనం తర్వాత వాదిస్తాం. ఇది తప్పు అని. అది అర్థం కాలేదనుకోండి మనం ఆ తప్పు మళ్ళీ చేస్తాం. సో, ఇప్పుడు మొదటి పత్రిక రాసిన తర్వాత రెండో పత్రికలో ఏమంటాడంటే, ఇక మీరు వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది అంటాడు. ఎందుకంటాడు? ఎందుకంటే వారిలో ఆగ్రహం పుట్టింది, జాగ్రత్త పుట్టింది, భయం పుట్టింది, దోష నివారణకైన ప్రతివాదం పుట్టింది, ప్రతిదండన పుట్టింది. ఇవన్నీ పుట్టాయి కాబట్టి ఇప్పుడు మీరు వాడిని క్షమించి ఆదరించండి అన్నాడు. అంటే పౌలు గారు కూడా క్షమించలేదని ఉంది కదా 2:11లో. కానీ కొంతమంది ఏమంటారంటే, ప్రభువు క్షమించలేదా? క్షమించటం దేవుని గుణం గాదా? ఎందుకు క్షమించట్లేదని. ఒక తప్పు యొక్క తీవ్రత అర్థం కానప్పుడు క్షమాపణ అడిగాడంటే అర్థం ఏంటి? ఆ తప్పుని ఆ వ్యక్తి తప్పు అనే అనుకోవట్లేదు. ఆ తప్పుని ఆ వ్యక్తి తప్పు అనుకోలేనప్పుడు మనం దాన్ని క్షమించడం అనే దానిలో అర్థం ఏముంది? కాబట్టి ఇక్కడ అనుకూలంగా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఏందంటే, తప్పు అనేది పాపం అనేది చిన్నదైనా, పెద్దదైనా అది మన హృదయాన్ని కఠినపరిచిద్ది అనే సంగతి చాలా క్లియర్‌గా ఉంది. హృదయాలు కఠినమైతే మనం ఎవరిని దూషిస్తామంటే, ఎవరినైనా దూషించడానికి మనం తెగించేస్తాం. షిమి ఏమన్నాడండి దావీదును? చీపో అన్నాడా లేదా? దావీదుని ఎవరైనా చీపో అని అంటారని మీరు ఊహించారా? దావీదు ఎవరు? ఆత్మ ప్రేరేపణ చేత కీర్తనలు రాస్తున్నాడు. దావీదు ఆత్మ నడిపింపు కీర్తనలు చూసినా మీకు అర్థమైపోద్ది. పౌలు గారు ఏమన్నారు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో? నాకున్న జ్ఞానం ఏంటో నేను రాసిన పత్రిక చదివితే మీకు అర్థమైద్ది అన్నాడు కదా! అలాగే దావీదు రాసిన కీర్తనలు చదివితే దావీదుకి ఎటువంటి ఆత్మ నడిపింపు ఉందో మనకు అర్థమైపోద్ది. మరి దావీదుకి ఆత్మ నడిపింపు ఉందన్న తర్వాత చీపు అని ఎలాగంటాం? కానీ అన్నాడంటే అనే అవకాశం ఉంది. చీపు అంటాం, దావీదెవడంటాం, యెష్షయి కొడుకు ఎవడంటాం, తమ యజమానులు విడిచిన వాళ్ళు దాసులు చాలా మంది ఉన్నారని సెటైర్‌లు కూడా ఏస్తాం. కానీ ఇయన్నీ ఎందుకేస్తాం అనుకున్నారు?
హృదయం కఠినం అయిపోతే అందులోంచి దూషణ వాక్యాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి హృదయం కఠినం కాకుండా కాపాడాలంటే నువ్వు పాపం చేయొద్దు. నువ్వు ఏ పాపం చేసినా నీ హృదయం కఠినం అవుతుంది. మరి పాపం చేయకూడదు అనే విషయం మనకు చెప్పాలా వద్దా? ఒక అబ్బాయి ఇలాగ అన్నాడు అనమాట. అన్నా, పాపం చేయొద్దనేది ఈ బోధలో చెప్పకూడదు కదా అన్నాడు. ఎవరన్నారు? నేను పేరు చెప్పను. ఆ అబ్బాయిని మేము క్వశ్చన్ అడిగామన్నమాట. ఒక పరిచర్కి వెళ్తూ అడిగాము. ఏమడిగామంటే, పాపం చేయకూడదని సంఘంలో బోధించవచ్చా అని అడిగా. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అనేది ఉంది కదన్నా అని అది చెప్పి మాతో ఏమంటాడంటే, ఒరే నువ్వు పంచదార తిన్నావా అని అడిగితే వాడు ఏమన్నాడు? తినలేదు డాడీ అన్నాడు. అంటే నువ్వు పాపం చేయొద్దంటే అదే చేస్తారన్నా అని చెప్పాడు. ఓకే. అలా చెప్పాడు. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అని అడిగినప్పుడే వాడు షుగర్ తిన్నాడు కదా! పాపం చేయొద్దని సంఘానికి చెప్తేనే పాపం చేస్తారు అని చెప్పాడన్నమాట. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఎలిగేషన్ మన మీద ఆహ్, ప్రారంభ దినాల నుంచి ఉంది. ఏంటంటే వీళ్ళు పాపం చేయొద్దని చెప్పరు అని. నేను ఆ రోజు నుంచి నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. ఎంతమంది గ్రహించారో నాకు తెలీదు గానీ, ఈ టీచింగ్ పాపము చేయకుండా ఉండటం వల్ల నీతిమంతులవుతారు అనేది రాంగు. కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అలా జీవించినప్పుడు అతడు పాపం చేయడు. అందుకనే మనం నీతిమంతుడు అవ్వటానికి పాపం చేయొద్దని చెప్పట్లేదు. నువ్వు నీతిమంతుడు కనుక పాపం చేయొద్దని చెప్తున్నా. ఇది నేను చెప్పినప్పుడు, ఓహో! అలాగన్నా! అయితే మనం పాపం చేయొద్దని బోధించొచ్చు కదా! అంటున్నాడనమాట. అంటే ఆ సహోదరుడే అర్థం చేసుకోలేకపోయాడు. ఏమని? మనం పాపం చేయొద్దని బోధిస్తే తప్పుడు బోధ అంటున్నారు కొంతమంది తెలియక. అంటే కృపాబోధ అని చెప్పబడిన ఒక బోధలో ఏమని చెప్తున్నారంటే, పాపం చేయవద్దు అని చెప్తే పాపం చేయటమే కలుగుతుందని. అది ఎవరో కాదు, మన ప్రియతమ్ముడు ఉన్నాడు కదా! సంగీత్ వాళ్ళ సహోదరుడు ఈ ఆర్గ్యుమెంట్ చేశాడన్నమాట. పాపం చేయవద్దు అని చెప్పకూడదు. చెప్తే పాపం చేయటమే కలిగిద్దని. అప్పుడు థామస్ మేము కలిసి డిస్కస్ చేశామన్నమాట. ఆ సహోదరుడు ఇప్పుడు పాపం చేయకూడదనే వర్తమానం చెప్తున్నాడు. మీరు కావాలంటే వినొచ్చు. కాబట్టి నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, పాపం చేయకుండా ఉంటే నీతిమంతులమవుతామనే టీచింగ్ మనం చేయట్లే. నువ్వు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు కాబట్టి పాపం చేయొద్దని చెప్తున్నావు. ఎందుకంటే పాపము చేయటం వల్ల వచ్చే నష్టంలో ఒక ఘోరమైన నష్టం ఏందంటే, మనం ఏ పాపం చేసినా అది చిన్నదైనా, పెద్దదైనా మన హృదయాలను కఠినపరిచేసిద్ది. దానిలో నుంచి మనం దూషణ మాటలు మనం మాట్లాడటం స్టార్ట్ చేస్తాం. ఈ దూషణకు ప్రతిఫలమే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. మీరు ఆలోచన చేయండి. మీకొక చిన్న విషయం చెప్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురు పాదాలు కడుగుతున్నప్పుడు పేతురేమన్నాడండి? ఇదే పేతురు. పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతారని రాసిన పేతురు ఏమన్నాడు? ప్రభువా నీవు నన్ను కడగవద్దు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్నాడు. మీరు నాకు ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. ఓకే. జాగ్రత్తగా వినండి. ప్రభువుతో పాలు కోల్పోయిన వాడు ఎవరు ఆ అధ్యాయంలో? ప్రభువుతో పాలు కోల్పోయిన వాడు ఎవరు ఆ అధ్యాయంలో? నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదన్నాడు గదా! ప్రభువుతో పాలు కోల్పోయిన వ్యక్తి ఎవరు ఆ అధ్యాయంలో? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యోధా అండి. మళ్ళీ అడుగుతున్నాను జాగ్రత్తగా చెప్పండి. ఇస్కరియోతు యోధా కోల్పోయిన మొదటి పాలేంటి? ఇస్కరియోతు యోధా కోల్పోయిన మొదటి పాలు ఏమిటి? అంటే అతడు కోల్పోయిన పాలు పంపులు దేనిలో పాలు పంపులు పొందలేదు? మొదటిది. పరలోకంలో. ఓకే. నాతో అన్నాడు. నాలో అనలేదు. కనెక్షన్ గురించి చెప్పలేదు. ఫెలోషిప్ గురించి చెప్పాడు. కాబట్టి ఇస్కరియోతు యోధా ఎలాగో పరలోకం వెళ్ళలేదు. అది ఓకే. కానీ నాతో అన్నాడు కాబట్టి ఫెలోషిప్ రిలేటెడ్‌గా చెప్దాం. మన అప్లికేషన్ మనం చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇస్కరియోతు యోధా మొట్టమొదట పాలు పంపులు పొందింది ఎందులోనంటే మేడగది ప్రసంగంలో. మీరు ప్రసంగం. గమనించండి. మేడగది ప్రసంగం ఇస్కరియోతు యోధా వినలేదు. కాబట్టి కొంతమంది తెలుసుకోవాల్సింది ఏందంటే, నేను హృదయ కాఠిన్యంతో చేసిన దూషణల వల్ల నేను కోల్పోయే మొట్టమొదటి అనుభవం ఏంటనుకున్నారు? నేను కొన్ని ప్రసంగాలు నేను వినలేని చెవులు నాకిస్తాడు దేవుడు. ఇటీవల ఒక అబ్బాయి ఇలాగ అన్నాడనమాట. ఫలానా బ్రదర్‌తో నేను మాట్లాడిన తర్వాత 6 నెలలు మీరు నమ్మండన్నా 6 నెలలు నేను వాక్యం వినే చెవులు కోల్పోయానన్నాడు. ఎన్ని నెలలు? 6 నెలలు. అప్పుడు నేనేం చేశానంటే 6 నెలల తర్వాత మళ్ళీ నాకు వాక్యం వినే చెవులొచ్చినియి. అప్పుడు నేను ఇంకో సహోదరుడికి ఇలా చెప్పాను. దయచేసి నువ్వు ఆ బ్రదర్‌తో మాట్లాడకు.
ఆ సహోదరుడితో మాట్లాడిన తర్వాత నాకు 6 నెలలు వినే చెవులు కోల్పోయానని చెప్పానన్నా అని నాకు ఇటీవల ఒక ఆయన చెప్పాడు. నేను కూడా ఇదే చెప్తున్నాను. మనము హృదయ కాఠిన్యతలో నుంచి మాట్లాడే మాటల వల్ల ఇంకా కొన్ని ప్రసంగాలు మనకి ఇక రావు. యేసుప్రభు చేసిన బెస్ట్ సెర్మన్స్‌లో ది బెస్ట్ సెర్మన్ ఏదంటే అప్పర్ రూమ్ మినిస్ట్రీ. మేడగది పరిచర్య. ఇందులో ఇస్కరియోతు యోధ పాలుపంపులు కోల్పోయాడు. 13 అధ్యాయంలో చెప్పిన క్రొత్తాజ్ఞ గాని, 14 అధ్యాయం చెప్పిన వాగ్దానపు ఆత్మ గాని, 15 అధ్యాయంలో చెప్పిన ద్రాక్షవల్లిని గురించిన ఉపమానం గాని, 16వ అధ్యాయంలో చెప్పిన సహించలేని కొన్ని సంగతులు గాని, వీటన్నిటిని గూర్చిన వివరాలు ఇస్కరియోతు యోధ వినలేదు. ఎందుకు? అతడు ఆ ముక్క పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు పంపులుండవు. నేను కూడా మీ అందరికీ చెప్తున్నాను. మీరిప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. పాపం చేస్తే వచ్చే హృదయ కాఠిన్యతలోంచి మీరు ఏది మాట్లాడినా ఫస్ట్ మీకు కట్ అయ్యేది ఏంటంటే వరం కాదు, వరం కాదు, లేకపోతే పరిచర్య కాదు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు కొన్ని అద్భుతమైన వర్తమానాలు వినే అవకాశాలు మీరు కోల్పోతారు. అది ఎంత అద్భుతమైన వర్తమానాలు ఇప్పుడు ఇస్కరియోతు యోధాకు తెలుసా? తెలీదు. మీకు కూడా తెలీదు. అంతటి భ్రమలోనికి తీసుకెళ్లేది పాపం. కాబట్టి పాపం చేయకుండా ఉండాలంటే పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మనం చెప్పండి మర్చిపోకూడదు. ఎంతమంది వాక్యం జాగ్రత్తగా వింటున్నారో మీరందరూ నాకు ఒక క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్పండి. పాపం చేయకుండా ఉంటే నీతిమంతులం అవుతాం అనే టీచింగ్‌లోనే మనం ఇప్పుడు దాకా ఉన్నామా? నీతిమంతుడము కాబట్టి పాపం చేయకూడదు అనే లెవెల్‌కి వెళ్ళామా? నా క్వశ్చన్ విన్నారా? పాపం చేయకుండా ఉంటే నీతిమంతులం అవుతాం అనేది ఇంకా మనం వివరిస్తున్నామా ఈ దినాలలో? లేదు, నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి పాపం చేయకూడదు అనే లెవెల్‌కి మన టీచింగ్ వెళ్ళిందా? ఫస్టా? సెకండా? మీరేది గమనించారు? సెకండ్ అండి. సెకండ్ గదా! ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను. సెకండ్ పాయింట్ మీరు చెప్పాలంటే ఖచ్చితంగా పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి అనే దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ చెప్పాలి. మీలో ఎవరైనా ఈ సహవాసం ద్వారా కాకుండా వేరుగా కల్మషం తోచని మనస్సాక్షి అనే పదం మీద వర్తమానాలు విన్నారా? మీరెవరు ఆన్సర్ చెప్పొద్దు నాకు. మీరు ఆలోచన చేయండి. మీకు అర్థమైపోద్ది. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా టీచింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయంటే, పాపం చేయకుండా ఉండటం వల్ల మనం నీతిమంతులం అవుతామని అనుకోవద్దు. ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులం కాలేము అనే దగ్గరే ఉన్నాయి. కానీ ప్రభువు మనకు ఈ ఏర్పాటులో ఒక లెవెల్ పెంచి దేవుడు మనకిచ్చిన కృప ఏందంటే, మనం నీతిమంతులం కాబట్టి పాపం చేయకూడదనే లెవెల్‌కి తీసుకొచ్చాడు. కానీ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి నీవు మర్చిపోకూడదు అనే వర్తమానం మనకొచ్చింది. మనష్షే ఇంత ఘోరమైన దుష్కార్యాలు ఎందుకు చేశాడు అంటే, తను ఏది మర్చిపోకూడదో అది మర్చిపోయాడు. మనష్షే అంటే అర్థం ఏంటి? మరుచుట. ఏది మర్చిపోకూడదో అది మర్చిపోయాడు. సింపుల్‌గా చెప్పండి. ఎవరిని మర్చిపోయాడు? వాళ్ళ డ్యాడీని మర్చిపోయాడు. బైబిల్‌లో మనకు నచ్చిన ఇద్దరు తండ్రి కొడుకులున్నారు పాత నిబంధనలో. ఎవరు? అబ్రహాం, ఇస్సాకు. సేమ్ అలాగే క్రొత్త నిబంధనలో ఇద్దరున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు కాకుండా ఇద్దరున్నారు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు. చెప్పండి. అపోస్తలుడైన పౌలు, విశ్వాసమును బట్టి నిజమైన తిమోతి. కుమారుడైన తిమోతి కదండి. తిమోతితో పౌలు గారు ఏం చెప్పారో చూద్దాం. 2వ పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలు. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకో అన్నాడు. ఆ మాట మీరు అందరూ చదవండి ఒకసారి. మైక్ ఎవరు ఆన్ చేయొద్దు. మీరున్న చోటనే మీరు ఈ మాట చదవండి. తిమోతితో పౌలు గారు ఏమన్నారంటే, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకో. ఎవరి వలన నేర్చుకున్నాడు? అంటే తిమోతికి పౌలు గారు ఏం చెప్తున్నారు? ఈ సంగతి నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు. నువ్వు ఆ సంగతి మర్చిపోకని చెప్తున్నాడు లేదా? ఒకవేళ మర్చిపోతే? ఇప్పుడు సంగతులన్నీ దొరికేసినాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు అదే సంగతులతో? హ్మ్. పౌలు మీద తిరుగుబాటు చేయొచ్చు. అంతే కదండీ! ఇప్పుడు సంగతులన్నీ ఇప్పుడు ఎవరు నోరు తెరిచినా ఈ పరిచర్యలోంచి బయటికెళ్ళినోళ్ళు ఏం మాట్లాడుతున్నారు? విశ్వాస మూలము నీతి, కల్మషం తోచని మనస్సాక్షి, విశ్వాస మూలంగా జీవించటం, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనలో ఉంటాడు. ఇయన్నీ మీరెక్కడ నేర్చుకున్నారు? నేను పందలపొరలో ఒకరోజు వర్తమానం చెప్తూ ఒక మాట చెప్పాననమాట. చెట్టు మంచిదని ఎంచి, దాని కాయ గూడా మంచిదని ఎంచండని. కాయ బాగుంది గానీ కొంతమందికి చెట్టు నచ్చలేదనమాట. వాళ్ళేం జెప్తారంటే, వర్తమానం అంతా ఇదే. ఇప్పుడు టైటిల్స్ కూడా మీరు గమనించండి. విశ్వాస మూలంగా జీవించడం, విశ్వాస మూలముగా నీతి ఇయే టైటిల్లు.
కానీ వాళ్ళు పర్సనల్ గా ఒక్కొక్కరికి ఫోన్ చేసినప్పుడు చెప్పేది ఏంటంటే, ఆయన నిజంగా దైవజనుడైతే ఆయన చెప్పిన మాట ఎందుకు నెరవేరలేదు? ఇయ్యే దుష్ప్రచారాలు. కానీ నేను మీకు ఎలా చెప్తున్నాను, నిజంగా చెట్టు మంచిదైతే కాయ కూడా మంచిదే. మీరే సరిగ్గా దీన్ని అర్థం చేసుకోలేదంతే. పౌలు గారి దగ్గర తిమోతి నేర్చుకున్న సంగతులు నేర్చుకొని, ఈ సంగతులతో తిమోతి పౌలు మీద దాడి చేయలేదు. ఈ సంగతులు నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానో ఆ వ్యక్తికి పూర్తిగా లోబడ్డాడు. మీరు గమనిస్తే హ్మ్. పౌలు పర్మిషన్‌తో, పౌలు యొక్క అనుమతితో తిమోతి కొరింథీలో పరిచర్యకెళ్ళాడు. ఎఫెసులో నిలిచి ఉన్నాడు. మనం ఇక్కడ చదివే 2 పత్రికలు కూడా పౌలు గారు తన ఆఖరి పత్రిక తిమోతికి రాశాడు. రాస్తూ ఏం చెప్పాడో తెలుసా? అందరూ నన్ను విడిచిపోయారని రాశాడు. చదవండి మీరు కావాలితే. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము వచనం 16లో అన్నాడు. అందరూ నన్ను విడిచిపోయారన్నాడు. కానీ తిమోతికి పత్రిక ఎందుకు రాశాడు? తిమోతి పౌలుని విడిచిపెట్టలేదు. ఇంకో మాట కూడా చెప్తాను. ఈ పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే, అలెగ్జాండర్ అనే కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు 14. వాడేమి చేశాడో వాడు ఎరగడు గనుక తండ్రి వాడిని క్షమించమనలేదు. ఏమన్నాడు తెలుసా? అతని క్రియల చొప్పున అతనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడన్నాడు. కాబట్టి వచనాలన్నీ ఒక దగ్గర లింకప్ చేయకూడదు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక అలెగ్జాండర్‌ని క్షమించమన్నాడా పౌలు? అలా అనలేదు. మీరు చదవండి సరిగ్గా. కాబట్టి కీడు చేసేవాళ్ళు ఎవరైనా ప్రభు తప్పకుండా తగిన ప్రతిఫలం ఇస్తాడు. నన్నందరూ విడిచిపోయారు. అది వారికి నేరంగా ఎంచబడకుండును గాక అని కొంతమంది గురించి చెప్పాడు. కానీ తిమోతితో ఏం చెప్పాడంటే, నీవు మార్కును వెంటబెట్టుకొని రా అని చెప్పాడు. సో, కాబట్టి తిమోతి తన యొక్క ముగింపు దినాల వరకు కూడా పౌలు గారి పట్ల ఎంత కృతజ్ఞత ఉన్నాడో. ఎందుకంటే ఈ సంగతులన్నీ పౌలు గారి దగ్గర తిమోతి నేర్చుకున్నాడు. కాబట్టి మనం మనష్షే అనే పాఠంలో ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనం పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోకూడదు. 2 మనం ఎవరి దగ్గర సంగతులు నేర్చుకున్నామో అది కూడా మనం మర్చిపోకూడదు. అలాగ మన జ్ఞాపకం ఉంటే మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తిని ఆరాధించేస్తామా? ఆ వ్యక్తిని మనం పూజించేస్తామా? ఎప్పుడైనా బర్నబాస్ పాస్టర్ గారు కాళ్ళు కడిగారండి మీరెవరైనా? ఇంతకాలం ఇన్ని వర్తమానాలు నేర్చుకున్నారు ఎవరైనా? మీరు నన్ను కనీసం ఒక ఏనుగు మీద కూర్చోబెట్టన్నా ఊరేగించారా? ఆ! మరి చెయ్యాలి గదా! ఆ పని మీరు. మొదటి నుంచి ఇందులో మనం నేర్చుకుంటున్న సత్యం ఏందంటే, ఈ సంగతులు మనం ఎవరి వలనైతే నేర్చుకున్నామో ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం హత్తుకోగలుగుతాం. ప్రతిరోజు నేను వర్తమానం ముగించిన తర్వాత కనీసం కొంతమంది ఫోన్ చేస్తారు. ఏం చెప్తారంటే దేవుడు ఖచ్చితంగా అన్న మీ ద్వారా మాట్లాడాడు. చాలా వందనాలన్నా అని నాకు చెప్తారు. మెసేజ్‌లు పెడతారు. అంటే వాళ్ళకు దేవుడు వర్తమానం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు హత్తుకుంటున్నారు. అలాగే ఈ సంగతులు మీరు నేర్చుకున్నప్పుడు మీరు ప్రియదాసుడిని ఖచ్చితంగా హత్తుకొనుండాలి. ఇలా హత్తుకోవటం మానేసి ఈ సంగతులు పొందుకున్న తర్వాత ఆ సంగతులతోటే పట్టుకొని ఇప్పుడు పౌలు మీద తిమోతి తిరుగుబాటు చేయలేదు. చేస్తే నష్టమేం లేదంటారా? ఖచ్చితంగా ఉంటది. ఈ సంగతుల తర్వాత కంటిన్యూషన్ నీకు వస్తదా? ఈ సంగతుల తర్వాత సంగతులు నీకు బోధపడతాయా? ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. మేడగది ప్రసంగం విన్నాడా? తిమోతి తిరుగుబాటు చేస్తాడు. ఆ సంగతుల నుంచి ఏమైనా సంపాదిస్తాడా? పౌలు ఎంత నమ్మకమైన సేవకుడో సంఘాలు వివేచించిన రోజు తిమోతి ఏమైతాడు? విమర్శించబడతాడు. కానీ మొదట్లో ఎవరు పౌలు గురించి ఆలోచించకపోవచ్చు. కానీ కొన్ని దినాల తర్వాత పౌలు యొక్క నిష్కాపట్యాన్ని గురించి రెండో పత్రిక కొరింథీ పత్రికలో ఏమన్నాడు? మేము నిష్కాపట్యంతో పరిచర్య చేసామన్నాడు గదా! మరి దాన్ని ఎవరైనా తర్వాత ఆలోచిస్తే ఖచ్చితంగా తిమోతిని క్వెషన్ చేస్తారా? చేయరా? పోనీ ఇక్కడ తేలలేదు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్కలు అడగడా ప్రభు? నీవు ఈ సంగతులు ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి నువ్వు తెలుసుకోలేదు గదా! అని అడగడా? కాబట్టి ఆహ్, ఇంకో 3 నిమిషాలుంది. నేను వర్తమానం స్టార్ట్ చేసి 1 అవర్ అవ్వటానికి. నేను ఆ 3 నిమిషాల్లో మూడో మాట చెప్పి ముగిస్తాను. ఈ అధ్యాయంలో మనష్షే కుమారుడైన ఆమోను కూడా చనిపోయాడు. అయితే ఈ రాజుల రెండవ గ్రంథంలో మనం చదివేదేందంటే, మనం ఎలా వెళ్తున్నామో ఖచ్చితంగా మన పిల్లలు గూడా అలాగే వెళ్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా హిజ్కియా ఎలా వెళ్ళాడో, మనష్షే అలా వెళ్ళలేదు. ఎందుకంటే మర్చిపోయాడు. కానీ ఇప్పుడు మనష్షే ఎలా వెళ్ళాడో, తన తర్వాత ఆమోను కూడా అలాగే చేశాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు ఆహ్, తిమోతిలో ఉన్న విశ్వాసం ఎక్కడిదన్నాడు పౌలు గారు? అది నీ తల్లి అయిన యునికేలోది, అది నీ అవ్వ అయిన లోయలోది అని చెప్పాడు. మీరు చూడండి తల్లిదండ్రులు ఎలా నటిస్తారో పిల్లలు గూడా అట్లే నటిస్తారు. ఇప్పుడెవరు సఫర్ అవుతారు చెప్పండి? అప్పుడు మనం ఒకళ్ళు బాధ పెట్టాం. ఇప్పుడు మన పిల్లలే నటించడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు బాధపడేదెవరు?
తల్లిదండ్రులు బాధపడతారు. అప్పుడు నీకు పెయిన్ అంటే ఏంటో అర్థమైద్ది. కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ నోట మీరు సేవకుడిని ఏమంటున్నారో, మీరు వర్తమానాలు చెప్పినప్పుడు వర్తమానాలు పొందుకున్న తర్వాత మీరు మేలులు పొంది సాక్ష్యాలు ఏం చెప్పారో, ఈరోజు మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మీరేం మాట్లాడుతున్నారో, ఇవన్నీ మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు. రేపనొక రోజు వాళ్ళే మీ మీద తిరుగుబాటు చేసిన రోజున, మీరు ఎందుకురా తిరుగుబాటు చేస్తున్నావు అని అడిగితే వాళ్ళు నిన్ను చూస్తూనే పెరిగారు. నిన్నన్నీ అబ్జర్వ్ చేశారు. కాబట్టి ఈరోజు మనం వేసే కొన్ని చెడు విత్తనాలు రేపొద్దున మన మీదకే కొంతమంది తిరుగుబాటు చేయడానికి కారణం గూడా అవుతాయి. అందుకని మనం తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము లోతుకి ఏం చెప్పాడో తెలుసా అండి? మన మధ్యలో కనానీయులున్నారు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మనం ఏం చేస్తున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే మీరందరూ తెలుసుకోండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఆడుతున్న అబద్ధాలు, మీరు చేస్తున్న దూషణలు, మీరు మాట్లాడుతున్న కపటపు మాటలు, ఇవన్నీ మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు. చిన్న వయసు నుంచే వాళ్ళలో పాపపు లక్షణాలు పెరుగుతా ఉంటాయి. రేపనొక రోజు మా బిడ్డెందుకు నా మాట ఇనట్లేదని మీరు అడుగుతారు గానీ, మీరు అబద్ధాలాడటం పిల్లలు ఇనలేదా? మీరు చేసిన తిరుగుబాటు పిల్లలు చూడలేదా? మీరు ఏవేవి సేవకుని విషయంలో, సంఘం విషయంలో మాట్లాడారో ఈ పిల్లలు అబ్జర్వ్ చేయలేదా? చేశారు గదా! కాబట్టి వాళ్ళు గూడా అట్లనే ఉంటారు. కానీ వాళ్ళలా ఉంటే ఎలాగండి? మీరిప్పుడు చెప్పండి. దేవుడు మీకు పిల్లల్నిచ్చిన తర్వాత, ఆ పిల్లల్ని అద్భుతంగా మీరు పెంచాలి తప్ప, పిల్లలు ఇలాగ ఎందుకయిపోతున్నారు అనే బాధ మీరెందుకు పడాలి? అందుచేత మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టి, మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. ముఖ్యంగా యథార్థంగా ఉండండి అంతే. మీరు యథార్థంగా ఉంటే మీ పిల్లలు బాగుంటారు. మీరు కపటంతో ఉంటే మాత్రం మీ పిల్లలు అదే నిష్కపటమైన విశ్వాసం ఉండాల్సిన ప్లేస్‌లో కపటమైన బుద్ధులొచ్చేస్తాయి. సో, మనష్షే కుమారుడైన ఆమోను అలాగే ఉన్నాడు. ఆహ్, యేసు ప్రభు రోమాపత్రికలో పౌలు ద్వారా ఇలా రాయించాడనమాట. వారు తమ తప్పిదమునకు ప్రతిఫలం పొందుతున్నారు. చెప్తారా ఎవరైనా తప్పిదానికి ప్రతిఫలం? అక్కడ రాసాడుగా తప్పిదమునకు ప్రతిఫలం ఏమన్నాడు? తల్లిదండ్రులకు అవిధేయులు. మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఈరోజు తల్లిదండ్రులకు అవిధేయులు అనే దాన్ని ప్రభు ఏమి రాయించాడంటే, అది మన తప్పిదానికి మనం పొందుతున్న ప్రతిఫలం అని రాసాడు. కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ కండెమ్నేషన్ గాదు. కండెమ్నేషన్ అనే పేరుకు, చాస్టనింగ్ అనే పేరుకు, కాన్సిక్వెన్స్ అనే పేరుకు ఈ మూడిటికి ట్రిపుల్ సి. ట్రిపుల్ సికి అర్థం తెలుసుకోండి. కండెమ్నేషన్ వేరు, చాస్టనింగ్ వేరు, కాన్సిక్వెన్స్ వేరు. కాన్సిక్వెన్స్‌ని తెలుగులో పర్యవసానం అంటారు. చాస్టనింగ్‌ని తెలుగులో శిక్షణ అంటారు. గ్రీకులో పైడియా అంటారు. కండెమ్నేషన్‌ని తెలుగులో శిక్షా విధి అంటారు. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు ఇంగ్లీష్ బైబిల్ కూడా చదువుకోండి. కండెమ్నేషన్ వేరు, చాస్టనింగ్ వేరు, కాన్సిక్వెన్స్ వేరు. కాన్సిక్వెన్స్ వెంటనే స్టార్ట్ అయిద్ది. చాస్టనింగ్ మనకెవరైనా వచ్చి బోధించినాక స్టార్ట్ అయిద్ది. ఇప్పుడు దావీదు పాపం చేశాడు. కాన్సిక్వెన్స్ వెంటనే స్టార్ట్ అయింది. కానీ చాస్టనింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాతాను వచ్చి దావీదుతో మాట్లాడాక స్టార్ట్ అయింది. కాబట్టి వి హావ్ నో కండెమ్నేషన్. బట్ వి హావ్ చాస్టనింగ్. అండ్ వి ఆల్సో హావ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. సిన్‌కు పాపం యొక్క పర్యవసానాలు అందరికీ ఉంటాయి. అందులో నేను చెప్పే రెండో పర్యవసానం ఏందంటే, మనం చేస్తున్న కపటపు పనుల వల్ల మన పిల్లల్లో కూడా ఇదే కపటము స్టార్ట్ అయిద్ది. నువ్వు ఆ కపటాన్ని నువ్వు తీయలేవు. ఇది తప్పిదమునకు పొందుతున్న ప్రతిఫలం. ఆహ్, నేను చెప్తున్న ప్రతి వర్డ్‌కి మీకు రిఫరెన్స్ కోట్ చేస్తున్నాను. మీరు రోమపత్రిక మొదటి అధ్యాయం తీసి చదువుకోండి. లాస్ట్ రిఫరెన్సెస్ చదువుకోండి. మాట తప్పువారును తల్లిదండ్రులకు అవిధేయులు అనే దగ్గర వారు తమ తప్పిదమునకు ప్రతిఫలం పొందుతున్నారు. కాబట్టి ఈ దినాల్లో మనము ఈ 3 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోవద్దు. రెండవది నీవు ఈ సంగతులు ఎవరి వలన నేర్చుకుంటివో అది గూడా నువ్వు మర్చిపోవద్దు. మూడవది చరిత్ర మర్చిపోవద్దు. యునీకేలో నిష్కపటం ఉంది. తిమోతిలో నిష్కపటం ఉంది. నీలో కపటం ఉందా? నీ పిల్లల్లో కూడా కపటమే ఉంటది. నీలో వేషధారణ ఉందా? నీ పిల్లల్లో కూడా వేషధారణ ఉంటది. అందుకని అన్నాడు, సమస్తమైన వేషధారణను, అసూయను మాని అని చెప్పాడు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. డోంట్ ఫర్గెట్ యువర్ పొజిషన్. రెండవది డోంట్ ఫర్గెట్ యువర్ ఫాదర్స్ అండ్ డోంట్ ఫర్గెట్ వాటెవర్ యూ ఆర్ సోయింగ్ యూ హావ్ టు రీప్ అన్నమాట. నువ్విప్పుడు ఏం విత్తుతున్నావో దాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు. గలతీ పత్రిక 6:7లో. అదేందంటే కండెమ్నేషన్ కాదు. అది కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ అన్నమాట. అది మీరు గమనించండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. చరిత్ర మర్చిపోవద్దని మనష్షే ద్వారా నేర్చుకుంటున్నాం. మనం చరిత్ర మర్చిపోవద్దు. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం ద్వారా మనస్సే గురించి మనం విన్నాం. ఇలా మొదటగా యోసేపు కుమారుడైనటువంటి మనస్సే అనగా
కొన్నిటిని మనం మర్చిపోవడం వల్ల ఏ విధంగా వారు ముందుకు కొనసాగి ముందుకు కొనసాగి ఏ విధంగా అభివృద్ధి పొందారో కొందరిని మాదిరిగా చూపిస్తూ మనం కొన్ని విషయాలు వారు ఏ విధంగా ముందుకు కొనసాగిన క్రమంలో అభివృద్ధి చెందారో, అలాగే కొన్నిటిని మరవకూడదు అన్న విషయాన్ని హిజ్కియా కుమారుడైనటువంటి మనస్సే జ్ఞాపకం చేస్తూ చేశారు. అయితే మనకు పూర్వ పాపాలకు శుద్ధి కలిగింది అన్న విషయాన్ని మనం మర్చిపోతే గనక మనం నిత్యమైన వాటి మీద మనం మనసు పెట్టలేమని, పాపం వల్ల కలిగే భ్రమ చేత మన హృదయం కఠినపరచబడి ఏ విధంగా మా పరిస్థితులు ఏర్పడతాయి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. అలాగే మనం ఎవరి వద్ద ఈ సంగతులు నేర్చుకున్నాం అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదని, అలాగే మనస్సే కుమారుడైనటువంటి ఆమోన్ని జ్ఞాపకం చేస్తూ తండ్రి ప్రవర్తించిన విధంగానే ఆమోను కూడా ప్రవర్తించి ఏ విధంగా అయితే ఆయన ఈ యొక్క అధ్యాయంలో మరణించినట్టు జ్ఞాపకం చేస్తున్నారు, అలాగే మనం ప్రవర్తించిన విధానాన్ని బట్టి మన పిల్లలు కూడా ప్రవర్తిస్తారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ రోజు ముందుగా దేవుని సేవకులు ఈ యొక్క పరిచర్లో మరి మనందరం కూడా ఒకరికొకరు పరిచయం అయింది. ఈ యొక్క పరిచయం ద్వారానే మనందరం కూడా ఒకరికొకరు మరి పరిచయం కాబట్టి ఎవరు కూడా దయచేసి దీనికి విరుద్ధంగా మరి మీ యొక్క లింకులు ఇవన్నీ షేర్ చేయడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి చెప్పబడిన విధంగా మరి ముందుకు కొనసాగాలని, ఎవరైనా కూడా ఆ విధంగా చేస్తే కనుక ముందుగానే వేరు తాత్పర్యం కలిగి ఉంటే కనుక ముందుగానే మీరు సమాధానంగానే వేరుగా ఉండి మీరు ఆ యొక్క మీ పరిచయను ముందుకు కొనసాగించవచ్చు. కాబట్టి ఈ విషయాలు గమనించి చెప్పబడిన విషయాల్లో మీ అందరూ కూడా అటు విధంగా ముందుకు కొనసాగాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు గమనించండి. నేర్చుకున్న సంగతుల పట్ల మనందరం కృతజ్ఞత కలిగి ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఈ పరిచయలో మరి ఇప్పటి వరకు విధాలకు సహకరించిన ప్రియులకు, అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వర్తమానాన్ని ప్రియులందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. జగన్నాథపురం స్థానిక సంఘానికి చెందిన ప్రియులు థామస్ ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం కూడికను ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం నల్జర్ల సమీపంలో రామచంద్రపురంలోను, అలాగే కోరుమాడులో జరగబోయే బైబిల్ స్టడీలో వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. అలాగే మిగిలిన వారు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనతో కూడికను ముగింపు చేసుకుందాం. థామస్ అందుబాటులో లేనట్లయితే ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రార్థన చేయవలసిందిగా కోరుచును. ఎవరైనా పర్వాలేదు, ప్రార్థన చేయండి. వందనాలన్న చేయండి రాజేష్ గారు. వందనాలు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా నాయన. మమ్మల్ని ప్రేమించారు కనుక ఇంత తేటగా మాతో మాట్లాడుతున్నారు. విశ్వాస మూలంగా జీవించడానికి అవసరమైన విశ్వాస వాక్యాన్ని మీరు మాకు అందిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోవటం ద్వారా నాయన పాపజప్తి గల మనస్సాక్షులకు వెళ్ళిపోయి గుడ్డివారం అయిపోతామని, దూరదృష్టి లేని వారం అయిపోతామని మీరు మాకు తెలియజేశారు నాయన. హిజ్కియా కుమారుడైన మనిషి నాయన ఎంత గుడ్డివాడైపోయాడు, ఎంత దూరదృష్టి లేనివాడు అయిపోయాడు. ముందు కలగబోయే పర్యవసానాలు కూడా మర్చిపోయాడు నాయన. గుడ్డితనంలోకి వెళ్ళిపోయాడు గనుక నాయన, క్రీస్తునందు దేవుని ఎదుట మేమేంటి అని దాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా, మా స్థితి మర్చిపోకుండా ఎల్లప్పుడూ నాయన అటు స్థితిని కలిగిన మనస్సాక్షి గలవారమై మా మనస్సాక్షిని ఎల్లప్పుడూ శుద్ధి చేసుకునే సంగతులు వింటూ ముందుకు సాగటానికి మీ కృపను అనుగ్రహించండి. మాత్రమే కాదు నాయన, ఈ సంగతులు మీరు మాకు ఎలా బయలుపరిచారో, ఎవరి నుంచి బయలుపరిచారు ఆ విషయంలో కూడా మేము ఆత్మ విషయాలలో మాకు తండ్రులైన వారికి మేము విధేయులమై లోబడి ఉండటానికి, వారి నాయకత్వాన్ని సన్మానించడానికి మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించమండి. మాత్రమే కాదు, ప్రధానత్వం అనేది నాయన ఎవరిలోనూ నాయన దాని గూర్చిన ఆలోచనలు కలగకుండా
చక్కగా మా పైన నాయకులుగా ఉండి మాకు బుద్ధి చెప్తున్న వారికి లోబడి ఉంటానికి కృప చూపించండి. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. మాత్రమే కాదు మా నాయన, ఇదిగోండి మీరు ఈ పరిచర్య విషయంలో మీరు మాకు అందిస్తున్న వాటిని సందేశాలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను దినాల్లో, యోహాను తర్వాత మీరు మా ప్రియ ప్రభు వారిని లేపారు. పౌలు తర్వాత దావీదుని లేపారు. నాయన అలాగనే అనేక మందిని మీరు లేపుతూ ఉన్నారు. ఈనాటికి ఒకరి తర్వాత ఒకరిని సత్యం విషయంలో గ్రహింపించి లేపుతూ ఉన్నారు. అందుకు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ నాయన ఇలాగన మేము సంగతులను బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోవటానికి సహాయం చేయండి. చేరొచ్చిన వారందరిని దీవించమని, నేను మీ దాసుని బలపరచమని, మీ ఆత్మ ద్వారా వాక్శక్తి నుంచి మా అందరి కొరకు వినియోగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీ కృపలో నేను మీరే బలపరిచి వాడుకోమని యేసు ప్రభు వారి పరి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనండి. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి, కూడి వచ్చిన సహోదరి సహోదరు అందరికీ నా హృదయపూర్వక వందనములండి.